హైదరాబాద్లోని చారిత్రక కాచిగూడ ఎస్సీ హాస్టల్ పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత 6 సంవత్సరాలుగా మూతపడి ఉన్న ఈ హాస్టల్ను పునఃప్రారంభించాలని పూర్వ విద్యార్థులు చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ క్రమంలోనే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్, దయాకర్ మరియు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ఈరోజు హాస్టల్ను క్షేత్రస్థాయిలో సందర్శించారు. కాచిగూడ ఎస్సీ హాస్టల్ ఎంతో మంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపింది. ఇక్కడ చదువుకున్న వారు నేడు సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో 6 ఏళ్ల కిందట ఈ హాస్టల్ను మూసివేయడంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పూర్వ విద్యార్థుల విన్నపం మేరకు స్వయంగా హాస్టల్ చేరుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అక్కడ భవన స్థితిగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతో మందిని ఉన్నత శిఖరాలకు చేర్చిన ఇలాంటి చారిత్రక హాస్టల్ మూతపడడం దురదృష్టకరమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి త్వరలోనే ఇక్కడ అత్యాధునిక సౌకర్యాలతో నూతన భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పేద విద్యార్థుల చదువుకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. మంత్రి వెంట దయాకర్, సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు మరియు పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. హాస్టల్ పునరుద్ధరణకు మంత్రి ఇచ్చిన హామీపై విద్యార్థి లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. ఇక్కడ అడ్రస్ లేకుండా ఒక సెంటర్ లేకుండా చదువుకోనికి లేకుండా అంతా బాగుంది. అంతా ప్రధానంగా మనోళ్ళు అంతా చిన్నపిల్లలు అయిపోయారు. ఇక్కడ చిక్కుపోయిపోయారు. ఇమీడియట్లీ మీరు ఏ రిపోర్ట్లు ఉన్నా యాజ్ ఎ మినిస్టర్గా మేము రికమెండ్ ఇచ్చిన వారు మా రిక్వెస్ట్కి మీరు మన్నించి వీటికి వచ్చినందుకు మేము అందరూ తరఫున ధన్యవాదాలు అన్న. ఆ రోజు ఇంటికి తీసుకొచ్చి మోత్తుకోండి అన్న, తీసుకెళ్ళినప్పుడు అన్న మీరు ఇవ్వాలి కాదు వరకు మీరు ఆ విన్నతిని మీరు మా స్వీకరించి రోజు రావడం ధన్యవాదాలు అన్న. మా రిక్వెస్ట్ ఏంటంటే అన్న, ఇది ఒక మోడరల్గా ఒక మోడల్ హాస్టల్ లెక్క ఒక 4-5 లేదా 10% తీసుకొని ఒక 20 కోట్లు బడ్జెట్ కేటాయించుకొని ఒక పెద్ద హాస్టల్ లాగా పర్మనెంట్ బిల్లు కట్టండి. ఇది ఉన్నా కూడా ఎంత రిపేర్ చేసినా కూడా మళ్ళీ ఈ రిపేర్లు అయితే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కాబట్టి మీరు బడ్జెట్ కేటాయించి ఒక 30-40 కోట్లతోటి భారీ బడ్జెట్ తోటి ఒక సంక్షేమ హాస్టల్, ఇది ఒక పెద్ద ఇంటిగ్రేటెడ్ హాస్టల్ లాగా ఒక ఉంటే అది డిగ్రీ నుంచి మొదలుకుంటే ఇంటర్మీడియట్ మొదలుకొని పీజీ దాకా ఉంటే భవిష్యత్తు మొత్తానికి చదువుకోవడానికి మంచి అవకాశం వస్తుందన్న. ఆ వైపుగా మీరు మినిస్టర్గా ఉండడం ఈ సమయంలో మీరు ధన్యవాదాలు. రాష్ట్ర గవర్నమెంట్ పట్టించుకోలేదు, ఎన్ని వినతి ఇచ్చినా వాళ్ళు పట్టించుకోలేదు. కాబట్టి మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. దీనిని పర్మనెంట్ బిల్డింగ్ లాగా మీరు ప్లానింగ్ పాత ఈ కాచిగూడ హాస్టల్ విద్యార్థిగా ఈరోజు ఇక్కడికి రావడం అనేది బాధాకరంగా ఉన్నా దీన్ని బాగు చేయడానికి మా మంత్రి గారు చాలా సీరియస్గా ముఖ్యమంత్రి గారి సహకారంతో ఆ ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఇంతకుముందు మన గిరి గారు చెప్పినట్టు, మా లింగస్వామి గారు చెప్పినట్టు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన హాస్టల్గా, ప్రతిష్టాత్మకమైన ఒక సెంటర్గా దీన్ని తీర్చిదిద్దే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు మంత్రి గారు కూడా వచ్చేటప్పుడు చెప్తుండే ఎంత ఎక్స్టెంట్ ఉంటే అంత ఎక్స్టెంట్తో మనం ఎంత మనకు భూమి సాయిల్ సహకరిస్తే అంత హైట్ కూడా మనం దీన్ని కట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇంతకుముందు మోత్కుపల్లి గారు చెప్పినట్టు చాలా ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకుంటున్న పరిస్థితుల్లో అందరికి కూడా ఉపయోగం అవుతుంది. హైదరాబాద్లో చదువుకోవడం అనేది ఎంత కాస్ట్లీ అయిందో ఈ రోజుల్లో. కాబట్టి
డెఫినెట్గా ఇది మళ్ళొక్కసారి నింబోలి అడ్డ చదువుల తల్లి కాబోతుంది మన మంత్రి గారి యొక్క ఆలోచనతో, ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతో. ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఆ వర్గంకెళ్ళి కష్టపడి ఈ స్థాయికి వచ్చిన ఒక సామాన్యమైన వ్యక్తిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మహనీయుడు, బాబు జగజ్జీవన్ రావు గారు ఒక మహనీయుడు. మరి ఎంతో కష్టపడి ఒక రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా ఉన్న సందర్భంలో పట ముఖ్యమంత్రి గారికి మేము రిక్వెస్ట్ చేసినాం. ఈ హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి, భారతదేశంలో హైదరాబాద్ అంటే ఒక గొప్ప నగరం. ఆ గొప్ప నగరంలో లోవర్ ట్యాంక్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క భవనం కానీ, ఈరోజు ఇక్కడ సరస్వతి తల్లి హాస్టల్గా ఉన్నటువంటి కాచిగూడ ఎస్సీ హాస్టల్, ఎంతోమంది మహానుభావులను తీర్చిదిద్దినటువంటి ఈ హాస్టల్ ద్వారా గొప్ప చదువు చదువుకొని ఉన్నతమైన స్థాయిలో ఈ హాస్టల్ అందించిన స్థలం ఈ స్థలం. ఈ పునర్నిర్మాణం చేయాలని ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వారి అనుమతితో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనాన్ని స్వయంగా నేను, మా దయాకర్ అన్న, పెద్దలు నరసింహ గారు, మా కుల సంఘ పెద్దలు చాలామంది మా పెద్దలు వచ్చారు, మా అధికారులు కూడా హనుమంత్ నాయక్ గారు, శ్రీధర్ గారు, ఇంకా మా ఎస్సీ డిపార్ట్మెంట్ అధికారులు కూడా నాతో వచ్చారు రావడం జరిగింది. మీడియా ద్వారా నేను చెప్పేది ఏంటంటే, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి గొప్పగా, ఈ ప్రాంతానికి చుట్టుపక్కల హైదరాబాద్ మహానగరాన్ని చదువుకోవడానికి, గొప్ప చదువు చదువుకోవడానికి మా చెల్లెళ్ళు, మా అక్కలు కానీ, మా అన్నలు, మా తమ్ముళ్ళు వస్తే ఇక్కడ హాస్టల్, బ్రహ్మాండమైన హాస్టల్ గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్మాణం చేసినారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా గొప్ప చదువులు చదువుకునే విధంగా, ముందుకు వెళ్ళే విధంగా ఇక్కడ అన్ని సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం అందించిందనే విధంగా ఇది పునర్నిర్మాణం జరగాలని చెప్పి ఒక సంకల్పంతో ఈరోజు రావడం జరిగింది. మేము మీడియా మిత్రులకు కూడా మేము మనవి చేసుకుంటున్నాము. ఇక్కడ పూర్వ విద్యార్థులు చదువుకున్న వాళ్ళందరూ కూడా నేను మనవి చేస్తున్నాను. మీ ఆలోచనని ఏదున్నా కూడా, మీ అభిప్రాయం ఏదన్నా కూడా రాతపూర్వకంగా ఇవ్వండి. నేను మా అధికారులతో చర్చిస్తా. అంటే గొప్పగా రేపు అంబేద్కర్ జయంతి ఏప్రిల్లో వస్తుంది, మహనీయుడి జయంతి. ఆ జయంతి లోప ఇది ఒక రూపకల్పన చేద్దామని ఒక సంకల్పంతో ఆ శాఖ మంత్రిగా మీ అందరి సహకారాన్ని కోరడానికి వచ్చిన ఈరోజు నేను ఒక్కని మీరు నా వెనుకుండి ప్రభుత్వాన్ని అండగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మనం 100% చేసుకునే విధంగా వారికి యొక్క గొప్ప ఆలోచనని నేను అడిగిన వెంటనే ఒక్కటే నిమిషంలో చెప్పినారు. లక్ష్మణ్ కుమార్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా పిల్లల భవిష్యత్తు కోసం, భావితరాల చదువు కోసం గొప్పగా ఉండే విధంగా, దేశంలో గొప్పగా ఉండే విధంగా, మీ యొక్క జీవితాలు ఉండే విధంగా ఆ శాఖ మంత్రిగా నేను అనుమతిస్తున్నా, మీరు ముందుకు నడవమని చెప్పినండు. వారి అనుమతితో ఈరోజు రావడం జరిగింది. మా వాళ్ళందరికీ, ఇక్కడ చదువుకున్న పెద్దలందరికీ కూడా మనవి చేస్తున్నా. రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామనే విషయాన్ని కూడా మీడియా పరంగా మన పునర్నిర్మాణం చేసే విధంగా ఎంత డబ్బు కేటాయిస్తాం, ఎన్ని ఫ్లోర్లు కడదాం, ఏ విధంగా పిల్లలకు గొప్పగా ఈ యొక్క హాస్టల్ నిర్మాణం జరుగుతున్న విషయం కానీ, లోయర్ ట్యాంక్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ నిర్మాత టవర్స్ను గత ప్రభుత్వం, మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి ప్రభుత్వాలు నడిపిన వాళ్ళు మా పునాది రాయికే పరిమితమైంది. ఆ రోజు మామూలు ముఖ్యమంత్రి చేస్తా అని అన్నారు కానీ ముఖ్యమంత్రి చేయకపోయినా మాకు బాధ లేదు. కానీ మా దేవుడు లాంటి అంబేద్కర్ గారి పేరు మీద ఉన్నటువంటి ఒక ఏదైతే లోవర్ ట్యాంక్ భవనాన్ని ఇలా మేము చూసి వెళ్తే మాకు కళ్ళంబడి నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ఎంత బాధాకరమైన పరిస్థితుల్లో అంటే పునాది రాయి వేసిన కరెంటు కూడా లేదాడ. అలాంటి దుస్థితిలో ఉన్నది. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా పునర్నిర్మాణం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. తప్పకుండా మీకు ఆ తర్వాత మాట్లాడుతున్నా. నా కాలంలో కూడా దీని రిపేర్ కోసం కూడా డబ్బులు అలాట్ చేయించాం. అక్కడ అంబేద్కర్ భవన్ కూడా చాలా నిర్మాణాల్లో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తిని నేను. ఏది ఏమైనా ఈ హాస్టల్ కట్టిన తర్వాతనే ఊళ్ళ నుంచి బయలుదేరి వచ్చి చదువుకోవటానికి మాకు ఒక వసతి గృహం ఉన్నదనే దాని మీద ఇక్కడికి వచ్చేవాళ్ళు, చదువుకునేవాళ్ళు. వాస్తవంగా ఈ నిర్మాణం కోసం ఆనాడు కూడా మేము ఎంతో కష్టపడ్డాం, ఊరేగింపులు తీసాం, రకరకాలుగా మేము కష్టపడ్డాం. ఆనాడు మరి ముఖ్యంగా చెప్పాలంటే బి సత్యం వాళ్ళని తలుసుకోవాలి. అదే మన మల్లు రవి కూడా ఉన్నాడు అప్పుడు ఆ కాలంలో. నేను అదేవిధంగా చాలామంది విద్యార్థి నాయకులు పోరాటం చేస్తే జగ్జీవన్ రామ్ గారు దీనికోసం వెంటనే ఇది కట్టాలని ఆనాడు గవర్నమెంట్కు ఆదేశించారు. ఇది కట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఈ పరిస్థితి రావటం దురదృష్టకరం. మంత్రి గారు, ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారం ఈ నిర్మాణాలు అనేటువంటి చేపడతామనేటువంటిది కూడా మన మంత్రి గారు లక్ష్మణ్ గారు చెప్తున్నారు. చాలా సంతోషం. వాస్తవంగా ఇక్కడికి రావటానికి నేనే స్వయంగా మంత్రి గారి దగ్గర పోయి విజ్ఞప్తి చేశాను. మన లింగస్వామి మనోళ్ళందరూ వస్తే ముఖ్యంగా ఏంటంటే ఇది కట్టడం వల్ల మన జాతి నిర్మాణం చేసుకున్నట్టు, రాబోయే కాలాన్ని మనం నిర్మాణం చేసుకున్నట్టు లెక్క. కాబట్టి ఖచ్చితంగా ఇది నిర్మాణం జరగాల్సినటువంటి అవసరం ఉంది.
ఏదో సగం చేసి ₹1 కోటి కాదే ఇది. కొన్ని కోట్ల రూపాయలు అలాట్ చేయాల్సిన అవసరం ఉంది, ఎస్టిమేట్ చేసి. ఆ తర్వాత కొత్త భవనమే ఇక్కడ, ఎందుకంటే స్థలం బాగుంది, ఇంకా చదువుకునే వాళ్ళు ఎక్కువ. అప్పుడు చదువుకోలేదు, తక్కువ ఉంది కాబట్టి ఇది సరిపోయింది. ఇప్పుడు మొత్తం అంతా ప్రతి ఇంట్లో ప్రతి పిల్లవాడు చదువుతున్నాడు కాబట్టి దీని యొక్క నిర్మాణం అనేటువంటిది ఈ కాలానికి తగ్గట్టుగా కట్టాల్సిన అవసరం ఉందని మరొకసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మంత్రి గారు స్పెషల్ ఇంట్రెస్ట్తో రావటం, మంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మన హృదయాల్లో ఉన్న భావాన్ని ఆయన నెరవేరుస్తున్నారు. అందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దయాకర్ గారు కూడా ఇక్కడ చదివినోడే, నేను ఇక్కడ చదివినోడే, చాలామంది ఇక్కడ చదువుకొని బతికిన వాళ్ళమే. కాబట్టి అందరం కూడా ఈ విషయంలో ఇంట్రెస్ట్గా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మేము ఒక ఓల్డ్ స్టూడెంట్గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది అందరిది, ఇది దళిత జాతి మొత్తానికి ఉపయోగపడేటువంటి మరి హాస్టల్ కాబట్టి దీన్ని పునర్నిర్మాణం అంటే మొత్తంగా కూలగొట్టి కొత్త భవనం ఇప్పుడున్న పరిస్థితులలో లేటెస్ట్ జనరేషన్కి తగ్గట్టుగా కట్టాల్సిన అవసరం ఉందని కూడా నేను మరొకసారి మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మంత్రి గారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అటు అంబేద్కర్ భవన్ కానీ, అదేవిధంగా ఈ కాచిగూడ హాస్టల్, నింబోలి అడ్డా హాస్టల్, దీని నిర్మాణం కోసం వెంటనే చర్యలు చేపట్టాలని కూడా నా తరపున కూడా ఒక ఓల్డ్ స్టూడెంట్గా మంత్రి గారికి నేను విజ్ఞప్తి. భారతదేశంలోనే దళితులకు ప్రత్యేకమైనటువంటి కేంద్రంగా ఉన్నటువంటి కాచిగూడ హాస్టల్ని మూసివేసి ఇప్పటికి దాదాపు 5-6 సంవత్సరాలు కావస్తా ఉంది. గత ప్రభుత్వం కాచిగూడ హాస్టల్ని మూసివేసింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి పరిపాలన జరుగుతూ ఉన్నది. ఇక్కడ 2 సంవత్సరాలు దాటినా ఇప్పటి వరకు కాచిగూడ హాస్టల్ని ఓపెన్ చేయకపోవడం అనేది చాలా బాధాకరంగా భావిస్తూ ఉన్నాం. సాంఘిక సంక్షేమ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ గారికి ఒక 15 రోజుల క్రితము కాచిగూడ హాస్టల్ అందరం కలిసి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. మీరు హాస్టల్ని విజిట్ చేయండి, కాచిగూడ హాస్టల్ని ఏ విధంగా ఉన్నది, అది ఎందుకు మూసివేశారు, ఎందుకు ఇప్పటి వరకు ఓపెన్ చేయట్లని చెప్పేసి మీరు విజిట్ చేయని చెప్పేసి అడ్లూరు లక్ష్మణ్ గారికి మేము ఒక వినతి పత్రం ఇస్తే వారికి దానికి స్పందించి ఈరోజు కాచిగూడ హాస్టల్ని వాళ్ళు విజిట్ చేయడానికి రావడం జరిగింది. మేము కాచిగూడ హాస్టల్ ఉన్నటువంటి పూర్వ విద్యార్థి తరఫున మంత్రి గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వారితో పాటు ఇక్కడ పూర్వ విద్యార్థి మోతుపల్లి నరసింహులు గారు, అదేవిధంగా పూర్వ విద్యార్థి ప్రస్తుత ఎమ్మెల్సీ అద్దెకి జాగ్రత్త కూడా రావడం అనేదిగా మేము గర్వకారణంగా భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం, సాంఘిక సంక్షేమ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ గారు వెంటనే ఈ హాస్టల్ని ఓపెన్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారు ఇప్పుడు వచ్చి మాట్లాడారు. దీనిని నూతన భవనంతో బడ్జెట్ పెద్దగా కేటాయించి అంబేద్కర్ జయంతి, జగ్జీవన్ రామ్ జయంతి రోజే ఒక స్పష్టమైనటువంటి ప్రకటనతోటి ముందుకు వస్తామని చెప్పేసి ఈరోజు అడ్లూరు లక్ష్మణ్ గారు చెప్పడం అనేది దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. మేము మళ్ళీ వినతి చేస్తూ ఉన్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు ఈ హాస్టల్ మీద చొరవ తీసుకోవాలి. ఎందుకంటే ఇది పెద్ద హాస్టల్, దాదాపు 1000 మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఈరోజు దీంట్లో ఆధారపడి ఉండేది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి దళిత విద్యార్థులు, మాలా మాదిగా 59 కులాల విద్యార్థులకు ఇది ఒక నిలయంగా ఉండేది. అది ఈరోజు మూసేయడం వల్ల విద్యార్థులకు చాలా నష్టం జరుగుతూ ఉన్నది. దీనిని వెంటనే ఓపెన్ చేయడం కోసము మేము డిమాండ్ చేస్తాము, రిక్వెస్ట్ చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. దీనిని దాదాపు 50 నుంచి 60 కోట్ల బడ్జెట్ తోటి, 50 నుంచి 60-70 కోట్లతోటి ప్రత్యేకటువంటి నూతన భవనాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఈరోజు చాలా మంది హైటెక్ నగరం అంటూ ఉన్నారు, రకరకాల భవనాలు, కలెక్టరేట్లు, ఈరోజు సెక్రటరీ నూతన భవనం వచ్చింది. మరి ఎందుకు కాచిగూడ హాస్టల్కి నూతన భవనం రావటం లేదో ఒకసారి ఆలోచన చేయాలి. దీనిని ఇదే ప్లేస్లో మొత్తాన్ని దీన్ని డిస్మాంటిల్ చేసి ఒక నూతన భవనాన్ని, ఒక ప్రత్యేకటువంటి ఒక అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ మహనీయుల యొక్క ఆలోచన తగ్గట్టుగా దీన్ని పెద్ద భవనంగా, భారతదేశంలోని కొత్త భవనంగా తీర్చిదిద్దే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. దీనిని 1 సంవత్సరం చెల్లి 2 సంవత్సరాల లోపే దీన్ని పూర్తిగా ప్రణాళిక స్టార్ట్ చేసి బడ్జెట్ కేటాయించి ప్లానింగ్ వేసి భవనాన్ని నిర్మించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం.